హలో అండి. నమస్తే. నేను లలిత. నేను రాగి జున్ను చేస్తున్నానండి. దానికోసం ఒక చిన్న గ్లాసు రాగులు తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి నైట్ అంతా పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు నానిన రాగుల్ని ఒక జార్ తీసుకొని అందులో వేసి కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకొని కొన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకున్న మిశ్రమం నుండి 1కి 2 సార్లు మిక్సీ పడుతూ పాలను తీసుకోవాలండి. తీసిన పాలను పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఏ గ్లాస్తో రాగులు తీసుకున్నామో ఆ గ్లాసు సగం బెల్లం తీసుకొని ఆ కడాయిలో వేసి కొన్ని నీళ్ళు కూడా పోసుకొని అది కరిగినాక ఇందాక తీసుకున్న పాలను అందులో నెమ్మదిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుకొని ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు, ఇలాచి పొడి, కొంచెం నెయ్యి కూడా వేస్తూ అడుగంటకుండా కలుపుకోవాలండి. అది దగ్గర పడేలోగా ఒక ప్లేట్కి నెయ్యి రాసి కొబ్బరి ముక్కలు కానీ జీడిపప్పులు కానీ వేసి ఉడికించిన మిశ్రమాన్ని అందులో పోసి స్ప్రెడ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తిరగేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో ఆరోగ్యకరమైన రాగి జున్ను రెడీ అండి. నమస్తే అండి.